ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం మాత్రం మార్పు లేకుండా అలాగే ఉంటాం. మనల్ని మనం నిశితంగా పరిశీలించుకుంటే అక్కడ మార్పు లేని స్థితి ఉందని గమనిస్తాం. అయితే మనకు ఆసక్తి ఉన్నా లేదా ద్వేషం ఉన్నా మార్పు చెందేదానితో మనకు సంబంధం ఉంది. ఇవి రెండూ కూడా మనల్ని బంధించి ఉంచే బంధనాలే. ప్రశాంతంగా జీవితం గడపాలనుకుంటే మనం వీటన్నింటికీ అతీతంగా ఎదగవలసి ఉంది. మన మిషన్లోని పద్ధతిని శ్రద్ధతో సాధన చేస్తే ఈ ఫలితాలను అది తప్పక అందిస్తుంది. ఆలోచనలు, ఉద్రేకాల రొంపిలో నుండి బయటపడటానికి తాము ఎంతో గట్టిగా ప్రయత్నిస్తున్నామని అనేక మంది సహచరులు నాకు వ్రాస్తూ ఉంటారు. అది అభ్యాసి విధి అనడంలో సందేహం లేదు. ఆ స్థితికి అతడు జాగృతుడైతే దానికి తగిన విధంగా పని మొదలవుతుంది. నేత పనివాడు తన జ్ఞానంతో బట్టనేస్తాడు. అతని చేతులు పనిచేస్తూ ఉంటాయి, కానీ అతడు తన చేతి కదలికల ద్వారా తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. ఆ తెలివికి తనదైన స్వంత కేంద్రం ఉంటుంది, అయితే అది చేతుల ద్వారా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా బాగుపడాలనే భావన ఉందంటే చాలు, అది ప్రగతికి ఖచ్చితమైన సంకేతం. ప్రతి పువ్వు తనదైన ప్రమాణంలో పెరిగి వికసించటానికి తగినట్లుగా పరమాత్మ ఈ లోకాన్ని సృష్టించాడు. కానీ కాలగమనంలో కలిగిన ఆటుపోట్లు, కొరడా దెబ్బలు పరమాత్మ ప్రయోజకత్వాన్ని మరిచిపోయేటట్లు చేశాయి. అందువల్ల కొందరు జీవిత ప్రయోజనం భోగభాగ్యాలను అనుభవించటమేనని అనుకుంటే, మరికొందరు జీవితం అంటే ఒక మోస్తరుగా విసుగ్గా ఉందనుకుంటారు. మరైతే జీవితం అంటే ఏమిటి అనేది ప్రశ్న. మనం జీవించి ఉన్నంతకాలం శాశ్వతంగా ఉండవలసిన స్థితి అది. ఈ స్థితి ఆ పరతత్వంతో పరిపూర్ణంగా సంబంధాన్ని కలిగి ఉండి అడుగడుగునా ఆ పరతత్వపు సువాసనను ఆఘ్రాణిస్తూ ఉండాలి. పిల్లలు ఒక్కొక్కసారి తల్లితోనూ మరోసారి తండ్రితోనూ ఎక్కువ అనురాగంతో పెనవేసుకున్నట్లు ప్రవర్తిస్తారు. అది వారి నైజం. దీనికంతా మూలమైన ప్రేమ అక్కడ ఉంది కాబట్టి ఆ అనుబంధం కూడా ఉంది. అయితే అందరిలో అన్ని విభాగాలు ఉండకపోవచ్చు. మనం నీళ్లలో ఉండే జలపక్షి, నీటిబాతుల వంటి జీవితాన్ని గడపాలి. నీటి నుండి బయటపడగానే వాటి రెక్కలకు తడి ఉండదు. అదేవిధంగా మనం కూడా మన తల్లిదండ్రులను, కుటుంబంలో మిగిలిన వారిని వ్యామోహం లేని విధంగా ప్రేమించాలి. ఈ భావాన్ని ఆధ్యాత్మిక పరంగా ఇలాగే వ్యక్తం చేయగలం. ఈ మాతృప్రేమ ఎంత లోతైనదంటే శిశువు ఒక అడుగు ముందుకు వేశాడనే విషయాన్ని మొదటిసారిగా అది వ్యక్తం చేస్తుంది. అది ప్రేమాధిక్యతకు గుర్తు. అన్ని వైపులకు చెల్లించే ఆ ఆధారం నుండి శిశువు ఇప్పుడు ప్రేమను గురించి నేర్చుకోవటం మొదలు పెడుతుంది. ముక్కలుగా చేసే స్థితిని తొలగిస్తే చాలు, అప్పుడు ఆ వ్యక్తి ప్రేమ అందరికీ సమానంగా అందింపబడుతున్న ఆనందానుభూతిని పొందుతాడు. అప్పుడు అదే విశ్వజనీన ప్రేమ అవుతుంది. అట్టి పరిస్థితుల్లో తండ్రి, భార్య, భర్త మొదలైన వారికి అందరికీ సరి సమానమైన భాగం లభిస్తుంది. ప్రేమ చెడ్డది కాదు, కానీ దాన్ని సక్రమంగా ఎలా వినియోగించాలో మనకు తెలియదు. మన సాధనా విధానం దానినే మనకు కాలక్రమేణా నేర్పుతుంది. ప్రతి జీవి ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలనేదే ప్రకృతిలో దాగి ఉన్న తత్వం. మనం దానికి వ్యతిరేకంగా జీవిస్తే మనం ఆ పరతత్వపు ఆజ్ఞను కాదన్నట్లే. మనమంతా కుటుంబీకులం, అయితే మన వ్యవహారాలు అన్నింటిలోనూ సంయమనాన్ని పాటించాలి, పరిమితంగా ఉండాలి. అంతేకాక డబ్బు ప్రతి చోటా మనకు అవసరమే. మన పోషణకు, హాయిగా జీవించటానికి దానిని సంపాదించటం మన విధి. అయితే డబ్బును డబ్బు కోసం మాత్రమే ప్రేమించటం ఒక జబ్బు, నీచమైన కోరిక అని డన్స్ అన్నాడు. జీవిత అవసరాలు చాలా తక్కువగా ఉండాలి. నిరాడంబరంగా జీవించు, ఉన్నతంగా ఆలోచించు అనేది ఒక ఆంగ్ల సూక్తి. మనకు నిజంగా కావలసింది ఆసక్తిలో అనాసక్తి. అన్ని పరిస్థితులలోనూ హాయిగా ఉండేవాడే నిజమైన సుఖజీవి. నేను అందరికీ సేవ చేయటానికే ఉన్నాను. అందరూ తమ తమ కష్టాలను అధిగమించి ఆధ్యాత్మికత్వానికై అవసరమైన విధంగా సుఖమయ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నాను. నేను భారతదేశానికి మాత్రమే పరిమితం కాను, మొత్తం ప్రపంచానికి అంతటికీ చెందినవాడిని. కాబట్టి అనంతత్వ ప్రేమలో దాగి ఉన్న ఆ అందాన్ని అందరూ చవిచూడాలన్నదే నా ఆకాంక్ష. షాజహాన్పూర్లో జనవరి 1976
ఇచ్చిన సందేశం.